సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వింతలు విశేషాలకు పెట్టింది పేరైన పెద్దపాడు గ్రామంలో తాజాగా మరో వింత ఘటన చోటు చేసుకుంది. అంటే ఈ గ్రామంలో ఉన్న శ్రీ దామోదరం సంజీవయ్య బాలికల వసతి గృహం ఆవరణలో ఉన్న 3 వేప చెట్లకు పాలు కారుతున్నాయి. అంటే గత 10 ఏళ్ల కిందట ఈ గ్రామంలో ఒక వేప చెట్టుకు పాలు కారాయి. అంతేకాకుండా ఈ గ్రామంలో ఓ పంది పిల్లకు ఏనుగు ఆకృతిలో ఉన్న ఒక శిశువు జన్మించింది. తాజాగా ప్రస్తుతం 3 వేప చెట్లకు పాలు కారుతున్న నేపథ్యంలో స్థానికుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. మీ గ్రామంలో ఏం జరిగింది? వేప చెట్లకి పాలు కారుతున్నాయి. అంటే మీరు చూసారా కారుతున్నది? చూసినాం. ఎప్పటి నుంచి కారుతున్నాయండి? ఉదయం నుంచి కారుతున్నాయి. అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా మీ గ్రామంలో జరిగినాయి. ఎలాంటి ఘటనలు? పంది ఆకారంలో పుట్టడము, మనిషి కొంచెం ఆంజనేయ స్వామి మాదిరి పుట్టడము, అలాంటివి జరిగినాయి. అంటే ఇది దేనికి సంకేతంగా భావిస్తుంది? అంటే దేనికి సంకేతంగా భావిస్తున్నారు మీరు? అంటే అరిష్టానికి అంటారా, లేకుంటే దేవుని మహిమ అంటారా? ఇది కలియుగం కోసమే అని చెప్పొచ్చు. బ్రహ్మం గారు చెప్పినట్టు. ఏం చెప్పారు బ్రహ్మం గారు? వేప చెట్టుకి పాలు కారుతామని చెప్పినారు. ఇప్పుడు కళ్ళారా మేము చూస్తున్నాం. మొత్తం మీద పెద్దపాడులో ఉన్న ఈ 3 వేప చెట్లకు పాలు కారుగా ఘటనను ఒక వింతగా పరిగణించాలో లేకపోతే ఒక వైపరీత్యంగా పరిగణించాలో అనే విషయంలో స్థానికులు అయితే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఇది కలియుగ అంతానికి సంకేతం అని వారు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న స్థానికులు ఈ 3 వేప చెట్లకు పూజలు చేసి టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చి ముడుపులు కడుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.